వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. అందరూ ఎలా ఉన్నారు? సో ఎప్పటి నుంచో వెయిట్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈరోజు ఈవినింగ్ 7కి అలాగా. సో రిజల్ట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేసరికి 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రిలిమ్స్, సెకండ్ వన్ మెయిన్స్ ఉంటుంది. సో ఇదైతే పీఓ ఎగ్జామ్ కాదు కాబట్టి దీనికి మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రిలిమ్స్ అయితే రాసేసాము ఫెబ్ 22, 27, 28 అండ్ మార్చి 1st. సో రిజల్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 మంత్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఈవినింగ్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కాబట్టి సో 19 lakhs మెంబర్స్ అనేది ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడం జరిగిందండి. ఆ 4 days కూడా, ప్రిలిమ్స్ జరిగిన 4 days కూడా. సో నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం కూడా 22, 27, 28 కూడా చాలా ఈజీగా వచ్చింది పేపరు. కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. కానీ ఎవరైతే మార్చి 1st ఎగ్జామ్ అనేది రాశారో వాళ్ళు మాత్రం కొంచెం టఫ్గానే ఫీల్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే పేపర్ కూడా టఫ్గా ఉంది. అంటే నేను ఆ షిఫ్ట్లో పడ్డానని చెప్పట్లేదు, నేను ఆ రోజు అనాలిసిస్ చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం ఎక్కువ మంది కూడా అదే చెప్పారు, పేపర్ టఫ్గా ఉంది. సో క్వాంట్ సెక్షన్ చాలా టఫ్గా ఇచ్చారు అని. సో ఇక్కడైతే నేను నా రిజల్ట్ నేను తెలంగాణ స్టేట్కి అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను జనరల్ కేటగిరీ. సో నేమ్ అనేది డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే సమ్ సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం. సో ఇక్కడ వచ్చేసరికి జనరల్ కేటగిరీకి 60 మార్క్స్ నేను ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో మీలో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నాకు మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. నాది వచ్చేసరికి షిఫ్ట్ వచ్చేసరికి ఫస్ట్ మార్చి 3rd షిఫ్ట్ పట్టదు, టఫ్గానే ఉంది. నేను ఆ రోజు కూడా ఎనాలిసిస్లో కూడా అదే చెప్పాను. సో నేను వచ్చేసరికి 80 అలా అటెంప్ట్ చేయడం జరిగింది. ఈ మార్క్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం చూసుకుంటే నాకు ఎందుకు కొంచెం నార్మలైజేషన్ అయిన ఫీలింగ్ ఉంది. నేను రీజనింగ్ అయితే పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేశాను. అండ్ ఇంగ్లీష్ చెప్పేది కాదు, నేను 20+ అలా అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ క్వాంటే కొంచెం తక్కువ అటెంప్ట్ చేశాను అనిపించింది నాకు ఆ రోజు. సో ఓవరాల్గా నాకు 100కి 67 మార్క్స్ అనేది రావడం జరిగింది. జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 60 మార్క్స్ అండి. సో ఇది వచ్చేసరికి తెలంగాణ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్. సో ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే వచ్చింది. సో వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 14,191 ఓవరాల్ వేకెన్సీస్ అనేది ఇండియా మొత్తం మీద ఉండడం జరిగిందండి. అండ్ ఎవరైతే ప్రిలిమ్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఎంతమంది మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు అనేది చెప్తాను. సో మెయిన్స్ ఎగ్జామ్కి ఎప్పుడైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10:1 రేషియోలో తీసుకుంటుందండి. 10:1 రేషియో ఎందుకు తీసుకుందంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ ఇలా తీసుకుంటుంది. సో మెయిన్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసరికి 1,41,910 మెంబర్స్ అని వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఒక పోస్ట్కి 10 మంది అనేది కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మనము ఫస్ట్ మెంబర్ అనుకుంటే మనం 9 మెంబర్స్ని డిఫీట్ చేయాలి. సో దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అనేది మనం చేయాలి. సో ఇప్పుడు దగ్గర ఒక 11 days అలా ఉంది కాబట్టి ఈ 11 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి క్రూషియల్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో లింక్ చూడండి. సో దీన్ని మీకు కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. సో నేను నా ప్రిలిమ్స్కి ఎలా స్ట్రాటజీ చేశాను కాబట్టి నేను క్లియర్ చేయగలిగాను. సో అర్థమైంది కదా. సో ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం హార్డ్ వర్క్ చేయాలి, నెక్స్ట్ కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఈ 11 days కూడా బాగా హార్డ్ వర్క్ చేసి బాగా ప్రిపేర్ అవుతాం. మ్యాక్సిమం కూడా స్టడీకి ఇంపార్టెంట్ అనేది ఇవ్వండి ఈ 11 days, ఓకేనా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నన్ను ఇంత మంచిగా మోటివేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఆల్.